గుడ్ మార్నింగ్. భారతీయ విద్యా వ్యవస్థలో త్రిభాషా సూత్రం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రజలు ఉద్యోగాలు, విద్య, వ్యాపారం అని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ భారతీయ భాషలు తెలిసి ఉండడం గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక భారతీయ భాష తెలిసిన వారికి మరో భారతీయ భాష నేర్చుకోవడం విదేశీ భాష నేర్చుకోవడం కంటే చాలా సులభంగా ఉంటుంది. కొంతమంది ఈ విధానాన్ని విద్యార్థులపై అదనపు భారమని భావించినప్పటికీ విద్యా నిపుణులు వేరే అభిప్రాయంతో ఉన్నారు. చిన్న వయసులో పిల్లలకు ఒకేసారి అనేక భాషలు నేర్చుకునే సహజ సామర్థ్యం ఉంటుంది. ఇది కేవలం భాషా పరిజ్ఞానానికి మాత్రమే కాదు, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, విశ్లేషణ సామర్థ్యాలను కూడా పెంపొందిస్తుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. సిబిఎస్ఈ ఈ 9వ తరగతిలో కొత్తగా R3 భాష నేర్చుకునే విద్యార్థులకు 6వ తరగతి స్థాయి పుస్తకాలను కూడా ఉపయోగించనుంది. అలాగే 10వ తరగతిలో R3కు బోర్డు పరీక్ష లేకుండా చేసింది. పాఠశాల స్థాయిలో అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. ఇలా విద్యార్థులపై పరీక్షా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయం. త్రిభాషా విధానం ప్రస్తుత భాషల బోధన మాత్రమే కాదు, ఇది భారతీయ భాషల పరిరక్షణ, సంస్కృతితో అనుబంధం, జాతీయ ఐక్యతను బలోపేతం చేసేందుకు చేసే ప్రయత్నం. భారతదేశం భాషల వైవిధ్యానికి నిలయం. ఈ వైవిధ్యాన్ని కాపాడుతూ విద్యార్థులకు బహుభాషా నైపుణ్యాలను అందించే జాతీయ విద్యా విధానం NEP 2020, అదేవిధంగా జాతీయ పాఠ్యచరణ రూపకల్పన NCF 2023 మార్గదర్శకాలను ఇస్తాయి. ఈ దిశగా CBSE 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి త్రిభాషా విధానాన్ని విస్తరించడం దూరదృష్టికి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 నుంచి 8వ తరగతి వరకు CBSE పాఠశాలలో 3 భాషలు బోధిస్తున్నారు. ఇప్పుడు అదే విధానాన్ని 9వ తరగతి వరకు కూడా కొనసాగించడం వల్ల విద్యార్థుల భాషా సామర్థ్యాలను మరింత బలపడతాయి. ఈ విధానంలో ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదు. R1, R2, R3 అనే 3 భాషల నిర్మాణం ఈ విధానంలో ఉంటుంది. R1 అంటే విద్యార్థి మొదట చదవడం, రాయడం నేర్చుకునే భాష. సాధారణంగా ఇది మాతృభాష లేదా రాష్ట్ర భాష. R2, R3 ఇతర భాషలు అయితే ఈ 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి. విద్యార్థులు తమ దేశంలో భాషా వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, ఇతర ప్రాంతాల ప్రజలతో సులభంగా సంభాషించగలగడం, భవిష్యత్ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధం కావడం దీని వెనుక ఉన్న లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఈ త్రిభాషా సూత్రం గురించి చెప్పారు. థ్యాంక్ యూ.